పుష్ప వచ్చేసింది. ఎన్నో రోజులుగా వేచున్న కళ్ళకి ఇంకా సెలవని చెప్పుకోవాలి. టీజర్ మరియు ట్రైలర్‌తో హైప్‌నెక్కించేసిన 'పుష్ప 2' ఇప్పుడు అందరూ రిలీజ్ కోసం చూస్తున్నారు. సుకుమార్‌కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. 'పుష్ప' మూవీ కోసం తన కెరియర్‌ని దీనికి డెడికేట్ చేసి మరీ వర్క్ చేస్తున్నాడు. అండ్ రష్మిక మందన్న కూడా చాలా స్ట్రెస్ తీసుకొని మరియు ఇబ్బందుల్లో చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే 'చలిలో అడవిలో' కదా! రష్మిక మందన్న కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారని తెలిసింది. ఇంకా శ్రీలీల గారు స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలిసింది. కమింగ్ టు ద 'పుష్ప' మూవీకి పార్ట్ 1కొచ్చేసరికి కొన్ని క్యారెక్టర్స్ అనేవి అలా వదిలేసున్నాయి. ఏమేం క్యారెక్టర్స్ అంటే సీనుదొకటి, జాలిరెడ్డి మరియు పోలీస్‌దొకటి ఇలాగా చాలా క్యారెక్టర్స్ అనేవి వదిలేసున్నాయి 'పుష్ప 2' కోసం. ఈ 'పుష్ప 2లో' ఏం జరగనుందో చూడాల్సి ఉంది. మనం టీజర్‌ని బట్టి చూస్తే అక్కడ ఏం జరగనుందంటే పుష్పరాజ్ అనేది అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే పోలీసుల్లో దొరికిపోయి ఉండొచ్చు. లేకపోతే పోలీసులు వాళ్ళ ఫ్యామిలీని ఏమన్నా దాచి ఎతుకుతూ ఉండొచ్చు పుష్పరాజు కోసం. ఎందుకంటే ఈ స్మగ్లింగ్‌లనేది ఎదిగే కొద్దీ శత్రువులనేది పెరుగుతూ ఉంటారు. మీరనుకోవచ్చు మినిస్టర్ సపోర్ట్ ఉందిగా అని. కానీ అది కాని పని. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పుష్పరాజ్‌కి మిగతా వాళ్ళకి కాన్‌ఫ్లిక్ట్స్ కూడా వచ్చుండొచ్చు. ఎలాగంటే డబ్బుల పంపకంలో గానీ, లేకపోతే డెలివరీలో కానీ. ఇంకా చెప్పాలంటే ఈ స్టోరీ అనేది అయిపోలేదనే చెప్పుకోవచ్చు. పార్ట్ 2 కన్నా పార్ట్ 3 కూడా ఉండొచ్చని అంచనాలు నాకు బాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్‌ని ఇందులో కవర్ చేయడం అంటే కుదరదు. ఇప్పుడు ఇలాంటి సమయంలో పుష్పరాజ్‌కి ఒక ఫ్యామిలీ ఉంటది. ఏదైతే వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వాళ్ళ అన్నయ్యలు దూరం పెడతారో, వాళ్ళు కలుస్తారా లేదా అనేది కూడా చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ స్మగ్లర్‌గా మారిపోయిన పుష్ప లాస్ట్‌కి మారతాడా లేదా అని చూడాలి. ఇంకొకటి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే తన పక్కన ఉంటాడో కేశవ అని. ఆ కేశవ కూడా విలన్‌గా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నమ్మక ద్రోహం ప్రతి మూవీలోనూ చూస్తూనే ఉంటాం. ఎస్పెషల్లీ 'బాహుబలిలో' ఉన్న కట్టప్ప గురించి. అక్కడి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో, ఈ మిత్రుడు అనే ముసుగులో తననేదైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి ఛాన్సెస్ తీసుకొనే పుష్పరాజ్ తప్పించుకొని అడవిలో ఉన్నాడేమో అని. మరి ఇదే టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యామిలీస్‌కి చిన్న చిన్న గొడవలు రావటం మరియు ఫ్యాన్ వార్‌లనేవి జరుగుతూ ఉన్నాయి. కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే అవి మీ ఇష్టం కానీ సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపించొద్దు అని. అంటే బావుంది అంటే బావుందని చెప్పండి. బాలేదు అంటే బాలేదని చెప్పండి. నెగెటివ్‌ని పాజిటివ్ రివ్యూస్‌తోనూ, పాజిటివ్ రివ్యూస్‌ని నెగెటివ్ రివ్యూస్‌తోనూ రిప్లేస్ చేయొద్దని నా విన్నపం అంతే. ఏదైనా ఉంటే ఫ్యాన్ వార్స్‌లోనే చూసుకోండి. టు బీ ఫ్రాంక్ ఏంటంటే మూవీని మూవీలా ట్రీట్ చేసేయండి. అంతేనండి. అండ్ ఇంకా మూవీలోకొచ్చేస్తే 'పుష్పరాజ్' అనేది అడవిలో తిరుగుతూ ఉంటాడు కదా! ఈ అడవిలో తిరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా అయ్యుంటదా అనే చిన్న లాజిక్ అనేది మనం చూస్తూ ఉండాలి. వీళ్ళ అమ్మగారు మరియు రష్మిక మందన వాళ్ళతోనే కలిసి ఉంటారు కదా! మేబీ ఛాన్సెస్ కదా! వీళ్ళని కిడ్నాప్ చేసి 'పుష్పరాజ్' కోసం వెతుకుతూ ఉండొచ్చు అని. అసలా ఇంతలాగా దాపెట్టే స్మగ్లర్‌ని వాళ్ళు ఎందుకు వెతకాలనుకుంటున్నారో 'పుష్పరాజ్' స్మగ్లింగ్ చేస్తే ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ ఇతని కోసం వెతుకుతున్నారు. ఏదో అక్కడ జరిగుంటేనే కదా వీళ్ళు వెతికేది. సో, మనం ఎలాగుంటదో చూడాలి. మ్యూజిక్ పార్ట్‌కొచ్చేసి 'దేవిశ్రీ ప్రసాద్' మంచిగే కొడతాడని అనుకుందాం. అండ్ లాస్ట్ మినిట్‌లో ఎవరో తమన్నను కూడా తీసుకున్నారు అన్నారు. కానీ మనకు అఫీషియల్‌గా న్యూస్ ఏం రాలేదు. అది ఇప్పటికి కూడా రీలో లేకపోతే ఫేకో తెలీదు. ఆడియో లాంచ్ అప్పుడు తెలియాల్సి ఉంది. సో, అప్పటి వరకు మీరు వేచి ఉంటే నేనే అప్డేట్ ఇస్తాను. అండ్ మన ఛానల్‌ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్‌ని నేను తీసుకొస్తూనే ఉంటాను. అండ్ 'పుష్ప' రోజు మీరు ఏ డేట్ మరియు ఏ షో టికెట్స్ బుక్ చేసుకున్నారో